బెంగాల్ తుఫాన్ నెల్లూరు జిల్లాలో ఉరికిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. పుదుచ్చేరి చెన్నై మధ్యలో తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికీ విపత్తుల శాఖ పేర్కొంది. బెంగాల్ తుఫాన్ వల్ల జిల్లా అంతా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తుఫాన్ హెచ్చరిక కేంద్రం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పెన్నా నదిలో ఏ క్షణమైనా ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పెన్నా నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ అప్రమత్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే సోమశిల రిజర్వాయర్ 70 టీఎంసీల వరకు నీటి నిల్వలు ఉన్నాయి. రాయలసీమలో వర్షాలు వస్తే మరింత నీరు సోమశిలకు చేరే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో వరదలు కూడా సంభవించవచ్చని ప్రకృతి విపత్తుల శాఖ అంచనా వేస్తోంది. బెంగాల్ తుఫాన్ నెల్లూరు జిల్లాలో ఉరికిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. పుదుచ్చేరి చెన్నై మధ్యలో తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికీ విపత్తుల శాఖ పేర్కొంది. బెంగాల్ తుఫాన్ వల్ల జిల్లా అంతా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తుఫాన్ హెచ్చరిక కేంద్రం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పెన్నా నదిలో ఏ క్షణమైనా ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పెన్నా నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ అప్రమత్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే సోమశిల రిజర్వాయర్ 70 టీఎంసీల వరకు నీటి నిల్వలు ఉన్నాయి. రాయలసీమలో వర్షాలు వస్తే మరింత నీరు సోమశిలకు చేరే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో వరదలు కూడా సంభవించవచ్చని ప్రకృతి విపత్తుల శాఖ అంచనా వేస్తోంది.